టమాటా పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు వేసి చేసిన ఇది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశల్లోకి అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ప్యాన్లోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 4 టమాటాలని పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన టమాటా, కొత్తిమీర, 4 ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఇలా మెత్తగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీకు రోలు ఉంటే రోట్లో చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో వేసుకున్నాక పోపు కోసం ఆయిల్లో పోపు సామాన్లు అన్నీ వేసుకొని పసుపు, ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని చట్నీని కలుపుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.